వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్. జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీడియా సమావేశం విజయవాడ. వారణాసిలో బిహెచ్ఈలో సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి పంపిణీ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ. భువనేశ్వరి గారి మాటల్లో తెలుస్తోంది చంద్రబాబు పని అయిపోయిందని మంత్రి రోజా. ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిన్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన వాడినటువంటి భాష, ఆ భావం కానీ ఆ హావభావాలు కానీ ముఖ్యమంత్రి పదవికి వనెదెచ్చేవి కావు, పైగా స్థాయిని దిగదార్చేటువంటి విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే రీతిన ప్రవర్తించడం అనేటువంటిది సబబు కాదు. మరి ఎందుకు ఆయన తనకు తాను పునఃసమీక్ష చేసుకోవట్లేదు? అట్లా మాట్లాడడం, దాడి చేయడం, ఇష్టారీతిగా మాట్లాడడం, నోటికొచ్చింది మాట్లాడడం ద్వారానే, పెద్దవాళ్ళ మీద మాట్లాడడం ద్వారానే గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆయన స్ట్రాటజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికొచ్చిందేమో కానీ వాస్తవంగా అది సరైన దారి కాదు. కానీ ఆయన ఎంచుకున్న దారి అది. కానీ వాళ్ళ అధికారం చేతికి వచ్చినాక బాధ్యత గల ఒక అత్యున్నత రాష్ట్ర పదవిలో ఉండి తీరు మార్చుకోకుండా అట్లే మాట్లాడడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీరు మార్చుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు, విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాల్ని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ను తిట్టడానికి కాదు కదా. ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు అది చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పోయినంతకాలం అదే మాట్లాడితే ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కీ దువలో లాటరీ లాంటిది మీ అవకాశం. ఈ ఉన్న 4 దినాలు మంచిగా చేసే, ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ 4 దినాలు ఎట్లా కాపురం చేస్తారో గజ్జేయమంటే ఈ పొత్తులో కాపురానికి తలా ఒక పెత్తనంలాగా అయిపోయింది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతున్నారు కేసీఆరే కారణం పాలమూరు వలసలకు, దుర్భిక్షానికి, దీనికి దానికి అని. ఓ అబ్బో, ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే. నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రో, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా. కేసీఆర్ ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా, ఒకనాడు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి, పంటలు పండి, నీళ్ళు వచ్చి, కరెంటు వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమ పాదం మోపంగానే మహానుభావులు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారా? మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా. ఇప్పుడు బొంబాయికి, దుబాయ్కి, బొగ్గుబావులకు, వలసలకు బాటలు వేసి తెలంగాణ ప్రాంతానికి బీటలు వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా. ఇది అందరికీ తెలిసినటువంటిదే. అయినా 5 ఏళ్ల గతంలో కొడంగల్లో తిరస్కరింపబడిన తర్వాత 5 ఏళ్ళు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు తమరు. ఎన్నిసార్లు పార్లమెంటులో తెలంగాణ అంశాల మీద, విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కానీ, రావాల్సినటువంటి సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సినటువంటి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ
ఎన్నిసార్లు తమరు నోరు విప్పి మాట్లాడినండి పార్లమెంట్లో? మీరు పోషించిన పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ అభివృద్ధిలో కానీ మీ పాత్ర జీరో. మీ పాత్ర 100కి 100 రూపాయలు గుండుస్తున్నా వ్యక్తిగతంగా. అయినా సరే మీరున్నటువంటి పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. సరే, దాంతోన మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో మీ రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం అక్కడేవో కొన్ని పనులు చేయండి, సంతోషం. కానీ ఒక్క కొడంగల్కు తలపెట్టినటువంటి పనులతోనే మొత్తం పాలమూరు జిల్లానంతా తామేదో ఎలగబెట్టినట్లు, పాత పాలమూరు జిల్లాను ఒక్క కొడంగల్తోనే మొత్తం ఆకాశం అంతా దిగొచ్చిందనేటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం ఇదేంది నాకు అర్థం కాదు. మీకు అవకాశం వచ్చింది, అద్భుతంగా చేయండి కొడంగల్కు. కానీ ఇవాళ మీరు కొడంగల్లో నిన్న శంకుస్థాపన చేసినటువంటివన్నీ కూడా మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కానీ, లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కానీ, ఇవన్నిటికీ అనుమతులు తెచ్చింది ఎవరు? ఆ కళాశాలల అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది రాష్ట్రానికి కేసీఆర్. ఒక్క కళాశాల కన్నా మీరు కొత్త అనుమతి తీసుకొచ్చిండ్రా? మీకు తెలియటట్టు ఉంటే కేసీఆర్ తెచ్చిన వాటిని, ఇంకోతోనే ప్రతిపాదించిన వాటిని తీసుకొని పోయి అక్కడికి తరలించుకొని పోయిన తప్పిస్తే తమరు కొత్తగా ఒకటి సాధించింది ఏముంది? అయినా సరే పెడుతున్న ప్రజలకు మంచిదే. కానీ దానికి కృష్ణానదిలో అసలు తెలంగాణ ఎలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది, నీటి వాటాన్ని కోల్పోయింది గతంలో కూడా అంటానంటే దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పటికి 100 సార్లు నేను చెప్పినా, మా పార్టీ చెప్పింది, అనేక మంది నాయకులు చెప్పారు. మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగాబడ్డది. 174 టీఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి, ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి, అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు. జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీడియా సమావేశం విజయవాడ. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో అనేక విషయాలను చర్చించుకున్నాం. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు, అనేక ముఖ్యమంత్రులను చూశారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ డే1 నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో ప్రత్యక్ష ప్రసారం వారణాసిలో BHU సంస్కృత ప్రతియోగిత బహుమతి పంపిణీ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ एक कार्यक्रम में शामिल होते हुए नजर आएंगे, जहां पर वो संसद संस्कृत प्रतियोगिता के टॉपर्स को सर्टिफिकेट देंगे। उसके बाद में संत रविदास मंदिर भी जाएंगे। तो ये पूरा कार्यक्रम प्रधानमंत्री का रहेगा। लेकिन इस वक्त BHU में जहां पर बेसब्री से इंतजार कहीं ना कहीं जो छात्र छात्राएं हैं वो इस वक्त कर रहे हैं, क्योंकि जब संसद संस्कृत प्रतियोगिता के जो टॉपर्स हैं उनको आज प्रधानमंत्री अपने हाथों से जो गिफ्ट हैं, जो प्राइजेस हैं वो देते हुए कहीं ना कहीं नजर आएंगे। और इसके लिए सभी छात्र छात्राओं भी काफ़ी उत्साहित हैं। इसके अलावा अगर वहाँ की जनता की बात करें तो प्रधानमंत्री आज एक कार्यक्रम को भी संबोधित करते हुए वहाँ पर नजर आएंगे। संत रविदास की पूजा अर्चना करते हुए आज प्रधानमंत्री नजर आएंगे। फिलहाल BHU में हैं और वहाँ पर जब प्रधानमंत्री पहुँचे तो जो एक वहाँ पर गैलरी लगाई गई है, फोटो गैलरी, वो देखते हुए प्रधानमंत्री नजर आ रहे हैं। साथ ही एक एक तस्वीर की जानकारी भी प्रधानमंत्री ले रहे हैं कि आखिर उस तस्वीर में
क्या दर्शाया गया है, क्या दिखाया गया है, उसके बारे में प्रधानमंत्री इस वक्त जानकारी ले रहे हैं और उस दौरान की ये तस्वीर आप तक पहुंचा रहे हैं। तो अब से कुछ ही देर में बीएचयू के स्वतंत्रता भवन में जो कार्यक्रम है उसमें भी शामिल होते हुए प्रधानमंत्री नजर आएंगे। आपको बता दें कि प्रधानमंत्री जब भी अपने संसदीय क्षेत्र वाराणसी जाते हैं तो ढेरों सारी सौगात सभी लोगों के लिए लेकर जाते हैं, जिसमें अगर आज उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी, काशी विद्वत परिषद के अध्यक्ष प्रोफेसर वशिष्ठ त्रिपाठी जी, काशी विश्वनाथ न्यास परिषद के अध्यक्ष प्रोफेसर नागेंद्र जी, राज्य सरकार के मंत्री एवं अन्य जनप्रतिनिधिगण, सम्मानित विद्वद्जन, प्रतिभागी साथियों, देवी और सज्जनों, आप सब परिवार के लोगन के हमार प्रणाम। महामना के इस प्रांगण में आप सब विद्वानों और विशेषकर युवा विद्वानों के बीच आकर ज्ञान की गंगा में डुबकी लगाने जैसा अनुभव हो रहा है। जो काशी कालातीत है, जो काशी समय से भी प्राचीन कही जाती है, जिसकी पहचान को हमारी आधुनिक युवा पीढ़ी इतनी जिम्मेदारी से सशक्त कर रही है, ये दृश्य हृदय में संतोष भी देता है, गौरव की अनुभूति भी कराता है और ये विश्वास भी दिलाता है कि अमृत काल में आप सभी युवा देश को नई ऊंचाई पर ले जाएंगे। और काशी तो सर्व विद्या की राजधानी है। आज काशी का वो सामर्थ्य, वो स्वरूप फिर से संवर रहा है। ये पूरे भारत के लिए गौरव की बात है। और अभी मुझे काशी सांसद संस्कृत प्रतियोगिता, काशी सांसद ज्ञान प्रतियोगिता और काशी सांसद फोटोग्राफी प्रतियोगिता के विजेताओं को पुरस्कार देने का अवसर मिला। मैं सभी विजेताओं को उनके परिश्रम, उनकी प्रतिभा के लिए बधाई देता हूं। उनके परिवारजनों को भी बधाई देता हूं, उनके गुरुजनों की भी बधाई देता हूं। जो युवा सफलता से कुछ कदम दूर रह गए, कुछ तो होंगे जो 4 पे आके अटके हुए होंगे, मैं उनका भी अभिनंदन करता हूं। आप काशी की ज्ञान परंपरा का हिस्सा बने, उसकी प्रतियोगिता में भी शामिल हुए, ये अपने आप में बहुत बड़ा गौरव है। आप में से कोई भी साथी हारा नहीं है, न ही पीछे रहा है। आप इस भागीदारी के जरिए काफी कुछ नया सीखकर कई कदम और आगे आए हैं। इसलिए इन प्रतियोगिताओं में हिस्सा लेने वाला
हर कोई बधाई के पात्र है। मैं इस आयोजन के लिए श्री काशी विश्वनाथ मंदिर न्यास, काशी विद्वत परिषद और सभी विद्वानों का भी आदरपूर्वक धन्यवाद करता हूं। आपने काशी के सांसद के रूप में मेरे विजन को साकार करने में बहुत बड़ी भूमिका निभाई है, अभूतपूर्व सहयोग किया। पिछले 10 वर्षों में काशी में जो विकास के कार्य हुए हैं और काशी के बारे में संपूर्ण जानकारी पर आज यहां 2 बुक भी लॉन्च की गई है। पिछले 10 वर्ष में काशी ने विकास की जो यात्रा तय की है उसके हर पड़ाव और यहां की संस्कृति का वर्णन इन कॉफी टेबल बुक में भी किया गया है। इसके अलावा जितनी भी सांसद प्रतियोगिता काशी में आयोजित हुई है उन पर भी छोटी छोटी किताबों को लॉन्च किया गया है। मैं सभी काशीवासियों को इसके लिए बहुत बहुत बधाई देता हूं। लेकिन साथियों, आप भी तो जानते हैं हम सब तो निमित्त मात्र है। काशी में करने वाले तो केवल महादेव और उनके गण हैं। భువనేశ్వరి గారి మాటల్లో తెలుస్తోంది చంద్రబాబు పని అయిపోయిందని మంత్రి రోజా. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడుకి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే కుప్పంతో సహా 2024 175కి 175 జగనన్న కొట్టబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని అందించబోతున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఇక పట్టంచెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు తగిలాయి. ఇక అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యుల అభిమానుల రోదనలు మిన్నంటాయి. ఇక ఆ డ్రైవర్ మళ్ళీ ఇక్కడ కూడా వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయినా యువ ఎమ్మెల్యే బీఆర్ఎస్ యువ లాస్య నందిత చనిపోయింది. మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పుకుంది. ఇక ఎమ్మెల్యే కారు ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది. ఇక ఎమ్మెల్యేగా లాస్యకు కలిసిరాని కాలం ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి. Lasya Nandita Sayana, having been elected a member of the Legislative Assembly
do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G. Lasyanandita Sayanna, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జగనన్న సైన్యంలో ప్రతి ఒక్కరూ అనుక్షణం ప్రజాసేవ కొరకు పనిచేసిన యోధులు మన వాలంటీర్లు. ఎమ్మెల్యే చీర్ల జగ్గారెడ్డి రావులపాలెం మల్లిడి కనికిరెడ్డి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్లకు వందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, మంత్రివర్యులు పినపె విశ్వరూప తనయుడు డాక్టర్ పినపె శ్రీకాంత్ వాలంటీర్లు ప్రజల కొరకు పనిచేసిన తీరు ఆదర్శనీయం, అభినందనీయం. కానీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు, సంక్షేమ పథకాలను నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి మనకి చేదోడు వాదోడుగా నిలిచిన వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ నేడు ఈ వాలంటీర్లకు వందన కార్యక్రమం చేసుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 1705 మంది వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల రూపంలో 2,65,25,000 రూపాయలు అందించారని, వాలంటీర్లకు సాల్వాలు కప్పి సర్టిఫికెట్స్ ఇచ్చి ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి వారిని అభినందించారు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి షాక్. అవంతి కంపెనీ కట్టించిన స్కూల్ తన తండ్రి పేరు పెడతానని అన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జగ్గిరెడ్డి ఇంటి దగ్గర దళితులు ఆంధ్రలో గోపాలపురంలో అవంతి కంపెనీ కట్టిన స్కూల్ కి తన తండ్రి పేరు పెట్టడానికి ప్రయత్నించిన చిర్ల జగ్గిరెడ్డిని అడ్డుకున్న గోపాలపురం దళితులు. అవంతి కంపెనీ కట్టిన స్కూల్ కి మీ తండ్రి పేరు ఎలా పెడతావు, ఏమిచ్చావని మీ పేర్లు పెట్టుకుంటున్నావని నిలదీశారు. రేపు గడప గడపకు ప్రోగ్రామ్ కి మీ ఊరిలోకి వస్తే సమస్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ లో సొంత ఊరిలో తిరగడానికి ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుప్పం స్వర్ణ సాగరం ఫిబ్రవరి 22 కుప్పం ఇంజనీరింగ్ కళాశాల నందు గురువారం నాడు కుప్పం విద్యా సంస్థల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజు, చైర్పర్సన్ శాంత నాగరాజు హాజరు కాగా, విశిష్ట అతిథిగా ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకూరి మధుజ్యోతి విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కార్యక్రమంలో తొలుత పాఠశాలలో వివిధ పాఠశాలలో రాణించిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలతో పాటు బహుమతులను అందజేశారు. చివరగా పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బీసీఎన్ విద్యా సంస్థల ముఖ్య కార్యాలయ నిర్వహణాధికారి డాక్టర్ సాగర్ రాజు, కుప్పం పబ్లిక్ స్కూల్ జూనియర్ కళాశాల బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్. జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీడియా సమావేశం విజయవాడ. వారణాసిలో పిహెచ్ఈలో సంసద్ సంస్కృత ప్రతియోగిత బహుమతి పంపిణీ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ. భువనేశ్వరి గారి మాటల్లో తెలుస్తోంది చంద్రబాబు పని అయిపోయిందని మంత్రి రోజా. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.